అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం నుండి 8వ అధ్యాయము 5వ వచనం వరకు. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి బయటికి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో సంతోషము కలిగెను. సీమోను అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ
అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే దేవుడు మహాశక్తి అనవాడు అని చెప్పుకొనుచు చెప్పుకుని అతన్ని లక్ష్య పెట్టిరి. అతని లక్ష్య అతడు పెట్టి బహుకాలము అతడు బహుకాలము గారడీలు చేయుచు గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. వారు అతనిని లక్ష్య పెట్టి అయితే ఫిలిప్పు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి వారు అతని నమ్మి పురుషులను పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మము పొంది అప్పుడు సీమోను కూడా నమ్మి సిమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను సూచక క్రియలు గొప్ప అద్భుతములను జరుగుట చూచి గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. విభ్రాంతి సమరయ వారు సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని దేవుని వాక్యము అంగీకరించిన యెరూషలేములోని యెరూషలేములోని అపోస్తలులు విని అపోస్తలులు పేతురును పేతురును యోహానును యోహానును వారి యొద్దకు పంపిరి. వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారి కొరకు ప్రార్థన చేసిరి.